నమస్తే, వెల్కమ్ టు అభినవ్ బార్. తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు హైడ్రా చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవైపు బాధితుల గగ్గోలు, మరోవైపు వీకెండ్లో కూల్చివేతలు, ఇంకోవైపు ప్రతిపక్షాల విమర్శలు. ఇలా ఎటు చూసినా హైడ్రా మీదే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోర్టు ప్రశ్నించింది. వారాంతాల్లోనే కూల్చడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. అమీన్పూర్ మండలం పెద్ద కిష్టారెడ్డిపేటలో కూల్చివేతలపై నిర్వహించిన హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్ వర్చువల్గా హాజరయ్యారు. శని ఆదివారాలే ఎందుకు భవనాలను కూల్చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. శని ఆదివారాల్లో కూల్చివేతలు వద్దని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. అమీన్పూర్లో కూల్చివేతలకు సంబంధించి వాళ్లకు అవసరమైన పరికరాలను మాత్రమే తాము అందించామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హైకోర్టుకు చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ రేపు చార్మినార్, హైకోర్టులను కూడా కూలుస్తున్నాం అని స్థానికంగా ఉన్న అధికారులు కోరితే వాళ్లకు కూడా పరికరాలు అందిస్తారా అంటూ కమిషనర్ను ప్రశ్నించింది. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్ బాస్లకు సంతృప్తి పరిచేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయవద్దని హైకోర్టు సూచించింది. ఆదివారం నాడు కూల్చివేతల్లో మీ ఉద్దేశం ఏమిటో చెప్పాలని నిలదీసింది. ఇష్టానుసారంగా వివరిస్తే 99 జీవోపై స్టే ఇస్తామన్న కోర్టు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత తెలపాలని కోరింది. అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాలని సూచించింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.